ఆగాలండి వేణుగోపాల్ గారు, లెట్ హిమ్ స్పీక్. వేణుగోపాల్ గారు ఆగాలండి, వేణుగోపాల్ గారు ఆగాలండి ప్లీజ్. మీరు కమ్మునుంటే నేను మాట్లాడతా. మీరు ఆగండి. స్విమ్స్ అనేది తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన సంస్థ. అక్కడ కూడా పేదవాడికి ఉపయోగపడే కొన్ని సౌకర్యాలు ఉండేటివి సార్. ప్రాణదానం అనేది ఉంది ఒకప్పుడు. ఇప్పుడు దాని కింద ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారేమో అడగండి సార్ ఎవరన్నా. అంటే దేవుడి డబ్బుతో కూడా ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది సార్. అంటే వీళ్లకు శ్రద్ధ లేదు, పేదవాడి ఆరోగ్యం పట్ల విలువ లేదు. పేరుకే ఆరోగ్యశ్రీ అది ఏదేదో చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పారు కొన్ని పథకాలు. ఆ డాక్టర్లని, నర్సుల్ని, ఆ వర్కర్స్ని రోడ్ల మీద తిప్పుతున్నారే తప్ప కనీస సౌకర్యాలు లేవు వాళ్ళకి. హాస్పిటల్లో పోతే మందులు ఉండవు కరెక్ట్గా. వీళ్ళని ప్రజల దగ్గరికే పంపిస్తున్నాం డాక్టర్ని అని చెప్పుకోవడానికి నిద్ర లేసినప్పటి నుంచి పల్లెల మీద పంపించి ఆడకు పోయి ఏం చేస్తారు సార్? వీళ్ళ చేతిలో సౌకర్యాలు లేకుండా. అక్కడ పోయినా అదే ట్యాబ్లెట్ ఇవ్వాలా, వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఇదే ఇవ్వాలా. కాకపోతే ఈ ఉద్యోగస్తుల్ని, ఈ ఆఫీసర్లని వీళ్ళకి ప్రచారకర్తలుగా వాడుకుంటున్నారు. చేతిలో ఒక పాంప్లెట్ ఇచ్చేది, ఆ పాంప్లెట్లో మీకు ఏదో జరిగిపోతా ఉందని ఒక లిస్ట్ రాసేది, దాని మీద ఒక దిష్టి బొమ్మ పెట్టేది. ఆ దిష్టి బొమ్మ మొహం ప్రతి ఇంటికి చేర్చాలా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు. అది డ్యూటీ అయిపోయింది ఇప్పుడు. అది తప్ప ఏ యొక్క మెరుగైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. మీరు కావాలంటే మీరు వస్తే నేను ప్రైవేట్ హాస్పిటల్ చూపించగలుగుతా. ఒక్కొక్క హాస్పిటల్కి ఎంతెంత బకాయిలు ఉన్నారో, ఎందుకు వాళ్ళు పేదవాడిని చేర్చుకోవడానికి విముఖత చూపుతున్నారో వాళ్ళకి కూడా ఏం తప్పు ఉంది సార్? నెల అయితే మీరు కరెంటు బిల్లు ఆపుతారా? వాళ్ళకి ఏమన్నా 10 నెలలు రాయితీ ఇస్తారా? ఎవరు కదా. మీ బిల్లు కావాలంటే ఆపుకుంటారు, కానీ కరెంటు బిల్లు నెల నెల కట్టాల్సిందే కదా. హాస్పిటల్ రెంట్ కట్టాల్సిందే కదా. ఉద్యోగస్తులకు వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిందే కదా. మళ్ళీ వీళ్ళు 10 నెలలకో సంవత్సరానికో ఇస్తే ఎలా భరించగలుగుతారు సార్? ఇది ల్యాబ్స్ కాదా? ఇది ఇక్కడే ఆరోగ్యశ్రీ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది. అందుకే ఉదాహరణ కూడా చెప్పాలి సార్. ఒక ఆరోగ్యశ్రీనే కాదు, విద్యా రంగాన్ని కూడా వీళ్ళు ఎంత విధంగా కుదేలు చేస్తున్నారంటే ఫీజు సార్ ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, మీ ద్వారా ఇది వెళ్ళాలి. ఈ రోజు కూడా నాకు ఒక లెక్చరర్ ఫోన్ చేసి అడిగాడు సార్ నన్ను, ఇది మీరు ప్రస్తావించండి అని. అందుకు చెప్తున్నాను సార్. బిడ్డలు ప్రిన్సిపల్ రూముల దగ్గర, ఏవో రూముల దగ్గర ఎదురు చూపులు సార్. ఏంటంటే సార్ పర్మిషన్ ఇవ్వండి సార్, పర్మిషన్ ఇవ్వండి సార్, ఎగ్జామ్కి హాల్ టికెట్ ఇవ్వండి సార్ అని దండాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు వస్తే కానీ వాళ్ళు ఏం చేయలేరు. వీళ్ళకి ఫీజు రియంబర్స్ రాకముందే వీళ్ళని డబ్బులు అడుగుతున్నారు యాజమాన్యాలు. మీరు డబ్బు కట్టండి, వచ్చిన తర్వాత మేము ఇస్తామని. ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో. అంటే ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఎప్పుడో ఇస్తే కాదు, మనిషి బతికుండంగానే అతనికి సౌకర్యం కల్పించాలా. చనిపోయిన తర్వాత నువ్వు నోట్లో బిర్యానీ పెట్టినా లేకపోతే ఇంకేది పెట్టినా అతనికి ఉపయోగం లేదు. బతుకున్నప్పుడే, అంటే దాని సమయానికి చేయలేని పని వృధా. ఈరోజు స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఇబ్బందులు పడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల. ఒక్కసారి ముఖ్యమంత్రిని దృష్టి సారించమనండి, లేదు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి యాజమాన్యాలకి, పరీక్షలకి ఇబ్బంది పెట్టద్దని చెప్పండి. హాల్ టికెట్ల విషయంలో ఎవరే గానీ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ఫోన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సార్ ప్రిన్సిపాల్ కి చెప్పండి, మీ మాటగా చెప్పండి. ఒక విద్యార్థికి అయితే బాధ తట్టుకోలేక నేను ఫీజు కట్టాను సార్, నేను ఫీజు కట్టాను. ఇది జరుగుతుంది. అక్షర్ సత్యం గారు, పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ మధ్య 60కి పైగా సీట్లు ఇవ్వాలంటని చెప్పి జనసేన పార్టీ అంతర్గతంగా ఎన్నో డిమాండ్లు కొనసాగుతున్నాయి. అది అంటే న్యాయమైనటువంటి ఫిగర్ అని కూడా అందరూ అనుకుంటున్నారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? సార్ 60 కాదండి, 70కి పైగా సీట్లు ఇవ్వాలని జనసేన పార్టీ నుంచి ఒత్తిడి కాదు సార్. జనసేన పార్టీకి మద్దతునిస్తున్న వర్గాల నుంచి, జనసేన పార్టీకి మద్దతునిస్తున్న జన సైనికుల నుంచి, జనసేన పార్టీ ద్వారా మార్పు రావాలనుకున్న న్యూట్రల్ వాటర్స్ నుంచి వస్తున్న మద్దతు సార్. ఎప్పుడైతే మొన్న లోకేష్ బాబు గారు ఆయన మాట్లాడుతూ మా చంద్రబాబు నాయుడు గారు సీఎం, డిప్యూటీ సీఎం అయితే మా పార్టీ, మా పోలిట్ బ్యూరో ఆలోచించి చెప్పాలని మాటలు ఎప్పుడైతే అన్నారో,
తీవ్ర వ్యతిరేకత వచ్చింది సార్ జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. రోడ్డు మీదకి వెళ్తే తిరిగి నిలబెట్టి అడుగుతారన్నంత వ్యతిరేకత వచ్చింది. ఎందుచేతంటే జనసేన ద్వారా ఒక మార్పు కోరుకుంటున్నారు. ప్రజల దృష్టిలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. వీళ్ళిద్దరూ ఇంచుమించు ఒకటే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రమోహన్ రెడ్డి గారు కొద్దిగా మంచోడు అయ్యి ఉండొచ్చు, కొద్ది పరిపాలన మంచిది అయ్యి ఉండొచ్చు, కానీ ఇద్దరు ప్రజలు మోసం చేయడం ఇద్దరు ఒకటే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే కొంత మార్పు రావచ్చు, కొంత అవినీతి తగ్గొచ్చు, కొంత ఆశ్రిత పక్షపాతం తగ్గొచ్చు అని ప్రజలు కోరుకుంటున్నారు సార్. అందుకని జనసేనకు సమున్నతమైన స్థానాలు లేకపోతే జనసేన పార్టీ యొక్క ఆధిపత్యం చెలాయించదో, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట వినరు, పవన్ కళ్యాణ్ గారికి మేనిఫెస్టో అమలు జరగదని తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు సార్. వేణుగోపాల్ గారి కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఒక్క మాట నరసింహప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వేణుగోపాల్ గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. శ్రీశైలం గారు, ఈ రోజు మేము ప్రతి పేదవాడి దగ్గరికి సంక్షేమ అభివృద్ధి చెప్పుకొని ఓట్లు అడుగుతున్నాం. వీళ్ళలాగా మాకు ఇంకొక అవకాశం ఇదని చెప్పలేదు. మీరు గాని ఈ సంక్షేమం గురించి, ఈ అభివృద్ధి గురించి, కార్యక్రమాల గురించి ఒక డిబేట్ పెట్టండి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులతో. నేను అంకెలతో సహా వస్తాను, వాళ్ళని కూడా అంకెలతో కూడా రమ్మని చెప్పండి. మీరు ఈ ఆరోపణలు, బురదల్లే కార్యక్రమాలు జనవరి 3వ తేదీన పెన్షన్లు ఇవ్వాలని చెప్పారు. జనవరి 19వ తేదీన అంబేద్కర్ విగ్రహావిష్కరణ అన్నారు. జనవరి 23 నుండి 31 వరకు ఆసరా కార్యక్రమం అన్నారు. ఫిబ్రవరి 5 నుండి 14 వరకు వైఎస్ఆర్ చేయూత నిర్వహిస్తామన్నారు. ఇన్ని 4.5 సంవత్సరాలు ఏం చేశారు సార్? ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉంటే ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేయలేదంటే ప్రతి సంవత్సరం టైం టేబుల్ అది ఎక్కడండి? మీరు కాదండి, 4.5 సంవత్సరాలు మీరు ఎంతమందికి ఇచ్చారో లిస్ట్ ఇస్తారా వేణుగోపాల్ గారు? మీరు 4.5 సంవత్సరాలు ఎంతమందికి ఇచ్చారో లిస్ట్ ఇస్తారా అండి? కాపు చేయుత కింద మీరు ఇచ్చినటువంటిది 400-500 మందికి అండి, 4,500 మందికి అండి. చెప్తాను, చెప్పండి. ఈబీసీ కింద 8,000 కోట్లు ఇచ్చిన చెప్తా ఉన్నాయి మా దగ్గర. అందుకే మీరు దాని గురించే సెపరేట్ డిబేట్ అధికార పార్టీ మీడియా కథనాలు మీరు ప్రజల ముందు తీసుకురాకండి దయచేసి. వైఎస్ఆర్ చేయుత గాని, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం గాని దాదాపు 17.4 కోట్లు, 34.36 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. రెండు కలిపి చెప్తారు మళ్ళీ. నరసింహప్రసాద్ గారు జనవరి 19వ తేదీన వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ప్లీజ్ వెయిట్. నరసింహప్రసాద్ గారు జనవరి 19వ తేదీన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38% బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందినాయని అనుకోవచ్చా విగ్రహావిష్కరణతోని? సార్, నేను దీని గురించి మాట్లాడాలనుకున్నాను సార్, ప్లీజ్. ఎందుకంటే ఒక దళితుడుగా నేను విజయవాడ బ్యారేజ్ మీద నుంచి చూడంగానే అంబేద్కర్ గారి విగ్రహం కనిపించింది. ఆనందపడాలనో లేకపోతే ఈ ప్రభుత్వం మా శవాల మీద దీన్ని నిర్మించింది అని బాధపడాలనో, మీరు చేసిన దమనకాండ మీద ఈ విగ్రహం పెట్టారేమో అంటే అవన్నీ సమాధిగా మా మీద జరిగిన హింస, మా మీద జరిగిన దాడి, ఆర్థిక దాడి, మమ్మల్ని గతంలోకి తీసుకుపోయే విధంగా చేసిన మీ ప్రవర్తన ఇవన్నీ మర్చిపోవాలని పెట్టారా అన్న ఆలోచన నాకు కలిగింది సార్. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను నేను, మళ్ళీ పెద్దదవుతుంది. ఒక సుధాకర్ కావచ్చు, ఒక వరప్రసాద్ కావచ్చు, ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ కావచ్చు సుబ్రహ్మణ్యం, ఒక దళిత బాలిక కావచ్చు, కొన్ని వేల దాడులు. ఎంతమంది సార్? రోజుకి 3 సార్ సగటున దళితుల మీద. ఇది అంతా మర్చిపోతారనుకున్నారా? నరసింహప్రసాద్ గారు ధన్యవాదాలండి, వేణుగోపాల్ గారు ధన్యవాదాలండి. ఏది ఏమైనా కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉభయ గోదావరి జిల్లాలపై పూర్తిగా ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. జన సైనికులలో నూతన ఉత్సాహంతో పాటు తెలుగుదేశం పార్టీలో కొన్ని ఆశలు చిగురిస్తున్నటువంటి మాట వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. సిల్వేరి